పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రసవత్తరంగా ఎడ్లబండి లాగుడు పోటీలు సాగుతున్నాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా మంత్రి సవిత, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. రైతుల పక్షపాతి సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు. గత 5 సంవత్సరాలు రైతులకు జగన్ ద్రోహం చేశారని విమర్శించారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి రైతులను అప్పుల ఊబిలో దించారని, ల్యాండ్ టైటిలింగ్ ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలను రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. రాయలసీమకు సాగునీరు, త్రాగునీరు ఇవ్వకుండా ఆ ప్రాంత రైతులను కూడా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇక ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదని జోసెన్ చెప్పారు. గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేదు, కొన్న ధాన్యానికి అన్నదాతలకు నగదు జమ చేయలేదన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందని జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. సంక్షేమ శాఖ సంక్షేమం అందరికీ నమస్కారం. మరి ఈరోజు రైతుల పక్షపాతి, రైతుల కోసం అహర్నిశలు కష్టం పడిన వ్యక్తి, తెలుగు జాతి ప్రజల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రపంచ దేశాలకు మరి చాటు చెప్పిన వ్యక్తి, కళారంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి 18వ తారీఖు నుంచి మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు భావితరాల కోసం మరి ఈరోజు ఏదైతే యువగళం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటకు కట్టబడి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొస్తూ మరి ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అంటే 23వ తారీఖు ఆయన జన్మదినం, అంటే మొదలు పెట్టడం తాతగారి మరి వర్ధంతి రోజు, మరి ముగింపు 23వ రోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు 6 రోజులు రంగ వైభవంగా ఏదైతే సంవత్సరం పాటు రైతులు కష్టపడి వారిలో కూడా ఉత్సాహాన్ని, వారిలో కూడా మేము సైతం మీకోసం ఉన్నామనేటట్లుగా మరి మాజీ మంత్రివర్యులు 4 సార్లుగా మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఏదైతే 14-19లో మొదలు పెట్టారో ఇది 5వసారి మొదలు పెట్టడం, మరి 5వసారి కూడా రంగ వైభవంగా వేలాది మందిగా ప్రతిరోజు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి బండ్ల మరి జాతీయ స్థాయిలో బండ్ల ప్రదర్శన, ఎద్దుల బండ్ల ప్రదర్శన చేయటం నిజంగా చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే కళలను, మన సంస్కృతిని, మన సంప్రదాయాలని గౌరవించటం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకునే విధానం. రైతు పక్షపాతి మరి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగా ఇక్కడ చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు రాయలసీమలో చేద్దామా ఇలాంటి కార్యక్రమం అంత ఉత్సాహంగా కూడా ఉంది. మరి నిజంగా ఇది రైతన్నలకు ఒక స్ఫూర్తి. ఎందుకంటే వారు సంవత్సరం పొడుగునా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మరి వారు పంట పండిస్తూ మరి మనందరికీ ఇక్కడ అన్నం పెట్టే రైతన్నల కోసం ఆలోచించి ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి అదే స్ఫూర్తితోనే ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బడిగిన వర్గాన్ని, రైతన్నలు ఏ విధంగా అయితే మరి ఆదర్శంగా వారికి ఏ విధంగా నిలబడ్డారో అదే స్ఫూర్తితోనే మన రైతుల పక్షపాతి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా తెలియజేస్తూ రైతన్నలకు పెద్దపీట వేశామని అందరికీ తెలుసు. గతం 5 సంవత్సరాలుగా రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం తెలియజేస్తూ, ఎందుకంటే 5 సంవత్సరాల్లో రైతులు ఏమైపోయారో తెలియదు. కరెంటు బిల్లులు పెంచడం తెలుసు, ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పి జగన్ ల్యాండ్ టైటిలింగ్ విషయంలో రైతులందరూ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, మరి ముఖ్యంగా మా రాయలసీమలో తాగునీరు లేక, సాగునీరు లేక, డ్రిప్ లేక, ఇరిగేషన్ లేక, పనిముట్లు లేక కూడా ఇబ్బంది పడ్డారు. మరి ఈ ప్రాంతంలో కూడా గత 5 సంవత్సరాలుగా రైతన్నల గురించి పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అధికారంలోకి వచ్చాక మరి ఒక పక్క అన్నదాత సుఖీభావ అందజేస్తున్నాం, నాణ్యతమైన విత్తనాలు అందజేస్తున్నాం, పండించిన పంటను ప్రొక్యూర్మెంట్ చేసి ఆ రోజే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. అంతేకాకుండా రైతన్నలకు కావాల్సిన ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఈరోజు సబ్సిడీల ద్వారా అందజేస్తున్నాం, నాణ్యతమైన విత్తనాలు అందజేస్తున్నాం. అదే కాకుండా అధికారులు పొలం రైతన్నల దగ్గరికి పంపించి ఏ పంట ఏ సమయంలో పెడితే మరి ఆ పంటను మార్కెటింగ్ చేసుకోగలం, దిగుబడి ఏ విధంగా చేసుకోగలం అనే విషయాన్ని కూడా మరి రైతులకు, మరి మేము ప్రజాప్రతినిధులుగా ఎప్పటికప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి కూడా
అవేర్నెస్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కోరుకుంటుండేది రైతు బాగుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడితే ఖచ్చితంగా మనం భారతదేశంలో నంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే, అగ్రికల్చర్ హార్టికల్చర్ బాగుపడాలంటే రైతన్నలు బాగుండాలి, మనం అందరు రైతులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా సబ్సిడీల ద్వారా కూడా పనిముట్లు కూడా అందజేస్తామని తెలియజేస్తూ మరి నిజంగానే మరి పత్తిపాటి పుల్లారావు గారికి ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా చాలా ఉత్సాహంగా మరి దీనికి సహకరించిన బ్యాక్ ఎండ్ మరి ముందుండి వెనకుండి పత్తిపాటి పుల్లారావు గారికి మీతో అందరూ సహకరించిన సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది. ఈరోజు ఉన్న ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన జరగడం ఎంతో అభినందనీయం. ఒంగోలు జాతి ఎద్దులు చాలా జతలు ప్రతిరోజు రావడం పెద్ద విశేషం. వేలాది మంది రైతులు ప్రతిరోజు తరలి రావడం ఈరోజు మన రైతులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టేపడే విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు 2014 ముందు ఇలాంటి ఎడ్ల ప్రదర్శన రైతులు కోరుకునే ఈ వాతావరణం లేదు. అలాంటప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు ఆ రోజు సీఎం చంద్రబాబు గారితో మాట్లాడి ఈ ఎడ్ల బల ప్రదర్శన కావాలా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆపేశారు, రైతులు నిరుత్సాహపడ్డారని చెప్పేసి మాట్లాడి చంద్రబాబు గారిని ఒప్పించి చంద్రబాబు గారి సహకారంతో మళ్ళీ రైతులందరూ కోరుకున్న విధంగా ఈ ఎడ్ల బల ప్రదర్శన మళ్ళీ ప్రారంభం అవడం ఎంతో సంతోషం. పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే చంద్రబాబు గారికి ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఇలా చూస్తే కన్నులు విందుగా ఉంది. దీనికి కారణం మహానుభావుడు చంద్రబాబు గారు రైతుల కోరిక మేరకు ఈ ఎడ్ల బల ప్రదర్శన మళ్ళీ ఇవ్వటమే దీనికి ఈ ఆనందానికి కారణం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతుంది. చిలకలూరుపేటలో ఒక విశేషంగా వేలాది మంది మధ్య ఇలాంటి పోటీలు జరగటం చాలా విశేషం. ఇప్పుడు రైతులు చాలా సంతోషిస్తున్నారు. ఈరోజు రైతుల్ని ఆర్థిక ప్రగతిలో తీసుకెళ్తామే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు చెప్తే రైతుల తలసరి ఆదాయం 3 రెట్లు పెంచే విధంగా ఈరోజు రైతులు ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు పల్నాడు జిల్లాను కూడా మా ఎమ్మెల్యేలందరూ కూడా ఒక టీమ్గా పనిచేస్తున్నారు. హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలి మన పల్నాడు జిల్లాని, రైతుల ఆదాయం 3 రెట్లు పెరగాలని చంద్రబాబు గారి ఆశయ సాధన కోసం ఈరోజు పల్నాడు జిల్లా ముందుకు నడుస్తూ ఉంది. అలాగే కూరగాయల తోటలు పండించడం, దానికి కూడా పందిళ్ళు వేయడానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తున్నారు. హార్టికల్చర్ పంటలు మొక్కలు కొనుక్కోవడానికి వీటికి ప్రోత్సాహంగా ₹1,00,000 ఇస్తా ఉంది ఎకరానికి చంద్రబాబు గారి ప్రభుత్వం. అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మరి ప్రాధాన్యత ఇచ్చి సబ్సిడీ ఇవ్వడం ఆనందకరం. ఈ విధంగా ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ ఆశయంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే రైతులకు మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇవ్వటము, అలాగే సాయిల్ టెస్టింగ్ ఇలాంటివన్నీ కూడా వినూత్నంగా సైంటిస్టులు సహకారం ఇవ్వడం అన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాన్ని చూసాం, మైక్రో న్యూట్రియంట్లు ఎగదొబ్బారు, రైతుల్ని నట్టేట ముంచారు, రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, కొన్న ధాన్యాన్ని కూడా డబ్బులు ఇవ్వలేదు. సంవత్సరం పాటు కూడా డబ్బులు ఇవ్వనటువంటి వైసీపీ పాలనని చూశారు ప్రజలు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వైజాగ్ను ఒక హబ్గా, ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దుతూ ఉంటే 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే దాన్ని అభినందించాల్సింది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏడుపు కొట్టేవారమే, ఎప్పుడు తప్పుడు ప్రచారమే, ఎప్పుడు రాంగ్ క్లైమింగు. అవన్నీ భోగాపురం ఎయిర్పోర్ట్ నేను తెచ్చానంటాడు, గూగుల్ నేను తెచ్చా అంటాడు. ఏందండి నేను తెచ్చేది? నా క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే సిగ్గుందా? ఏమండి ఈయన క్రెడిట్ ఏంది? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం, రాష్ట్రాన్ని దోపిడీ చేయటం, కల్తీ సారాతో బ్రాండ్తో ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలని సర్వనాశనం చేయటం. ఇంతకంటే ఏముంది? ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా దోపిడీ, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, వ్యవస్థలను నాశనం చేశాడు. అంతకంటే నీ బ్రాండ్ ఏంటి? పల్నాటి సీమని రక్తపాతం చేశారు, సస్యశ్యామలంగా ఉన్న పల్నాడిని నాశనం చేశారు. తప్పుడు కేసులు, అరాచకాలు, దళితులను హత్య చేశారు, బీసీలను హత్య చేసి పట్టణ పెట్టుకున్నారు. ఇంతకంటే మీ బ్రాండ్ ఏంది? మీ పనికిమాలిన బ్రాండ్ ఎవ్వడికి అవసరంలా. ఈరోజు మీ బ్రాండ్ చూసే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అడిగి పంపించేశారు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఆశయంగా ముందుకెళ్తున్నాం.
భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, స్వర్ణాంధ్రప్రదేశ్ కావచ్చు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం, ప్రజలందరూ జేజేలు అనే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా అవుతుంది. అభివృద్ధే ఈరోజు చంద్రబాబు గారి బ్రాండ్. ఈరోజు 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి దేశంలో నెంబర్ 1గా ఉందంటే అది చరిత్ర. 10 లక్షల కోట్లు పనికిమాలిన వైసీపీ పాలనలో అప్పులు చేసి ప్రజల నెత్తిన పడేసిపోతే ఈరోజు చంద్రబాబు గారి కృషి ఈరోజు 13 లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక పక్క చంద్రబాబు గారు, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్క లోకేష్ గారు, వీరి కృషి వల్లనే 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అవటం, ఈరోజు రైతులందరూ సంతోషంగా ఉన్నారు. తొందరలోనే కొత్త పెన్షన్లు, తొందరలోనే రానున్న 3 నెలల్లో కొత్త పెన్షన్ ఇచ్చే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. పేదలకు ఉన్నంత అండగా ఉంటాం. రైతు సోదరులు అభివృద్ధి ప్రభుత్వ ఆశయం. థ్యాంక్ యూ.